భారత రాజ్యాంగ ప్రదాత, భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ పట్టణమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో ఈరోజు సంబరాలు అంబరాన్ని అంటినాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పుట్టినరోజు పండుగ ఎంతో చారిత్రాత్మకమైనది, ప్రతిష్టాత్మకమైనది. భవిష్యత్తులో ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా ఈ కార్యక్రమము జరగబోతా ఉంది. ఎందుకు గుర్తుండిపోయే రోజు అంటే, దశాబ్దాల పోరాట ఫలితంగా అందరి ఆమోద యోగ్యంతో చట్టసభలో యునానిమస్గా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది. దాని అమలుకు ఈరోజు అధికారికంగా జీవో విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు, సకల జనుల కులగణన చేసి ప్రభుత్వం చట్టసభల్లో దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి కేంద్రానికి పంపింది. దానికి కూడా ఎవరి వాటా జనాభా ప్రకారంగా ఇవ్వాలి అన్న అంబేద్కర్ గారి నినాదం, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలా అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో పాస్ చేయించుకున్న చట్టం. అవన్నీ కూడా ప్రజాపాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు కొన్ని లక్షల మంది రైతాంగానికి గతంలో ఇబ్బందులు పడ్డరు. వాటన్నిటిని తొలగించే విధంగా కూలంకషమైన అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఈరోజు ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో ఇంప్లిమెంట్ చేసే సుదినం. ఇట్లా ఎన్నో చారిత్రకమైన ఘట్టాలను ఈ 134వ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కానుకగా మా ప్రజాప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టే రైతులకు కూడా సన్న వడ్ల రకాలకు బోనస్ ఇచ్చి కౌలు రైతులకు కూడా లాభం చెందే విధంగా ప్రయోగాత్మకంగా ఈ స్కీమ్ను అమలు చేసినాం. తర్వాత ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యము ప్రతి మనిషికి 6 కిలోలు ఇస్తూ, ఏ పేదవాడు కూడా కాలే కడుపుతో ఉండొద్దు, కమ్మని భోజనం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు తినాలి అన్న మంచి ఉద్దేశంతో ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా మా అంబేద్కర్ గారు దారి చూపిన మార్గంలోనే మా ప్రజాప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం.